స్తుతులపై ఆసీనమైన దేవాది దేవుడు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా చక్కగా దేవా, కనికర సంపన్నుడైన దేవా, ఆనాడు ఏదోను తోటలో మీకు మాకు సంబంధం విడిపోయినప్పుడు మీ అద్వితీయ కుమారుణ్ణి శరీరధారిగా నా కొరకు మా కొరకు నా తండ్రి భూమి మీదకి రప్పించారు దేవా. స్తోత్రాలు. లేఖనములో చక్కగా గ్రహిస్తే చిన్న మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కళ్ళు తెరవ దేవర హృదయపూర్వకంగా, చిన్నలు పెద్దలు కూడా చక్కగా చేతులు జోడిద్దాం. ఒక్క నిమిషం చేతులు జోడిద్దామా. ఆనాడు ఇస్సాకు విధేయుడు ఉన్నప్పుడు దేవాది దేవుడు దీవెనలు పొందుకుని, అలాగే చేతులు జోడించి, తండ్రి, ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆకాశం నుంచి ప్రకాశించి మార్గం చూపించింది. ఏదోను తోటలో మార్గం చెడిపోయినప్పుడు, సమాధానం కోల్పోయినప్పుడు, అదిగో నక్షత్రం మనకి మార్గాన్ని చూపించింది. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను ద్వారా బాప్తీసం పొందినప్పుడు, ఇదిగో అరణ్యములోకి వచ్చినప్పుడు, ఆ బాప్తీసం పొందుకున్నప్పుడు పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ద్వారా నేను సంతోషిస్తున్నాడు దేవాది దేవుడు. అదిగో యేసుక్రీస్తు ప్రభుల ద్వారా పరలోక ద్వారాలు తెరబడినవి. చప్పట్లు కొడతారు హృదయపూర్వకంగా. ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని నీకు నాకు దేవుడు మార్గం చూపించాడు పరలోక రాజ్యానికి. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము తెరవబడి ఇదిగో మార్గాన్ని చూపించిన దేవాది దేవుడికి ఇదిగో ప్రధాన యాజకుడై తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడు, నీ కొరకు నా కొరకు. ఓ సహోదరి సహోదరుడా, నీవు నీ సంఘము కోసం, నీ కుటుంబం కోసం విజ్ఞాపన చేస్తున్నావా? చప్పట్లు చప్పట్లు హృదయపూర్వకంగా. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో 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 పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన దేవా, మమ్మల్ని సజీవులా కలిగి పరిశుద్ధాత్మ దేవుడా మిమ్మల్ని స్తుతించుకొని ఆరాధించుకొని గొప్ప భాగ్యము నా తండ్రి, ఎందరికీ లేని భాగ్యము మాకు ఇచ్చారు దేవా. చప్పట్లు ఉద్యమంగా ఉద్యమంగా చప్పట్లు చప్పట్లు హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మనకి సంబంధము తెగిపోకూడదని యేసుక్రీస్తు ప్రభుల వారు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలకట్టి నిన్ను నన్ను వెలకట్టి కొన్నారమ్మా. నిన్ను నన్ను బ్రతికించుకున్నది నీ స్వలాభాల కోసము కాదు, ఆయన మహిమార్థంగా నా కుమారుడు నా కుమార్తె సంఘములో సమాజములో ఇదిగో నేను చూపిన మాదిరిగా బ్రతకాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో కొరడాలతో అయ్యా భూమిని దున్నినట్టుగా నా తండ్రి ప్రభువా శరీరం అంతా చీల్చి వేశారయ్యా తండ్రి ప్రభువా. తండ్రి వీరు ఏమో చేస్తున్నారో వీరికి తెలియదనే మాట అన్నారు. కానీ తండ్రి ఒక్కసారి దేవదూతలు పంపితే ఒక్క రాత్రిలోని 185,000 మంది నిర్మూలన చేసేసారు ఒక్క దేవదూత. అటు దేవదూతల సమూహాలు కలిగిన దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు తమ కుమారుడి కోసం నా తండ్రి వీరు ఏమి చేస్తున్నారో తెలియదని ఒకే మాటతో తండ్రిని కోపం చల్లార్చాడు దేవాది దేవుడు. మరి నీవు నీ గృహంలో నువ్వు యథార్థంగా పరిశుద్ధంగా జీవించినప్పుడేనమ్మా నీ కుటుంబంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. అది భర్త వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, కుమారుడు వల్ల కావచ్చు, కుమార్తె వల్ల కావచ్చు. ఒక్కసారి తండ్రి దేవాది దేవుడు అయ్యా, పరమందరూ మీరు పరిశుద్ధులు పరిశుద్ధులని కొని ఆడబడుచున్న దేవాది దేవుడు అయ్యా, ఆకాశం సింహాసన భూమి పాదపీఠమయ్యా, ఒక్క రెప్పపాటులో మీ కోపం ఉంటుంది నాయన, ఒక్క రెప్పపాటులో కోపం నిర్మూలం అవుతాయ్యా. అలాంటి దేవాది దేవుడు శాంతి సమాధానం దీర్ఘశాంతము దయాళత్వము నీకు నాకు పంచాడమ్మా సిలువలో. మరి దేవుని కొరకు నీవు నీ సంఘములో సమాజంలో నీ కుటుంబంలో ఆయన ప్రేమను పంచుతున్నావు, ఆయన కనికరం పంచుతున్నావా, ఆయన దయ చూపుతున్నావా?
తండ్రి, నీ సంఘములో అయినా నీ తోబుట్టులు నా తండ్రి ప్రభు నిజమే. ఇదిగో నీ తోటి సహోదరి మధ్య చిన్నగా భేదం వచ్చినప్పుడు తండ్రి, ఇదిగో నా తండ్రి, నా మాట ద్వారా నా ప్రవర్తన ద్వారా నా తోటి సహోదరికి కోపం కలిగిందేమో నాయనా, నన్ను క్షమించు అని ఒక్క మాట అంటే చాలు, ఒక్క మాట అంటే చాలు దేవాది దేవుడు. ఆహా, ఇదిగో నా కుమార్తె చూశారని ఆనాడు స్తెఫను స్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు సంతోషించినట్టుగా నీ కోసం నా కోసం సంతోషిస్తాడు. ఇదిగో నీవు అపవిత్రమైన మాటలు, అపవిత్ర పనులు, అపవిత్రమైన చూపులు వద్దునని దేవాది దేవుడు ఇదిగో రక్తము చిందించాడు. సహోదరుడు, ఇదిగో ఈ ప్రతి నెల జరగాలని, నీ ఆత్మలో ఎలిగించబడాలని, ఆధ్యాత్మికంగా ఆత్మతూరిగా ఎదగాలని పరమందు ఆజ్ఞ ఇదిగో దైవ సేవకుల నోట అందరికీ ప్రకటించబడింది. ఆత్మలో చల్లారకూడదు. సమయం కొద్దిగానే ఉందని అపవాది మన కుటుంబంలోనే, మన సంఘ బిడ్డల్లోనే, మన కుటుంబంలోనే ప్రేరేపిస్తున్నాడు. అయ్యా నన్ను క్షమించంటే చాలు 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 ఒక్కసారి మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. స్వరాలు బిగ్గరగా స్వరాలు ఎత్తు. నీ శక్తి లోపం లేకుండా, నీ శక్తికి మించి దేవాది దేవుడు ఆరాధించు. ఆయన హృదయంతర భాగాలు పెరిగిన దేవాది దేవుడు, సమస్తం సూచితున్న దేవాది దేవుడు, ఆత్మతో సత్యముతో యథార్థ హృదయముతో అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాజా స్వరాలెత్తలు బిగ్గరగా చప్పట్లు పడుతూ హృదయపూర్వకంగా ఏక స్వరాలతో, ఏక తేడాలతో మన దేవాది దేవుడిని హృదయపూర్వకంగా ఇశ్రాయేలు ఉదయం సంబంధించుని సాయంత్రం వరకు నిలబడి స్తుతించారంట. ఆరాధించినప్పుడు భూమి నుంచి కంపించిందంట. తండ్రి నడిచినాను, ఎగిరినాను, సంతృప్తి కలిగి యోదులే. దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా నడిచినాను, ఎగిరినాను, సంతృప్తి కలిగి నిత్యము ఆరాధనకు ఆరాధన స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. ఆమేన్. నిత్యము ఆరాధనకు నారాధనా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. జగమెరిగిన నా యేసు రాజా. రాజా ఎవరు కళ్ళు తెరవద్దు. కృపా కలిగి యోదులే బలహీన
అర్పించదేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించదేసయ్యా రాజా జగమెరిగిన కళ్ళు తెరుస్తున్నారమ్మా, కళ్ళు తెరవకూడదు. దేవుని సన్నిధానంలో కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరుస్తున్నారు చిన్నలు పెద్దలు ఎవరు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు. ఆరాధనలో అనుబంధము మనబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ కృప కలిగి యోధులే సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే మన ధ్యానము నీ ఆశ కలిగి నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించదేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించదేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము విడదీయగలరా ఎవరైనాను దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క అభిషేకం విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా 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 ఈ ప్రాంతాల మీద ఏలుబడి చేస్తున్న చీకటి శక్తులు లయపరచబడును గాక, దురాత్మ శక్తులు బంధించబడును గాక, మూయబడిన గర్భముల ద్వారములు తెరవబడును గాక, మూయబడిన గర్భ ద్వారములు తెరవబడును గాక, ఆర్థికంగా చిక్కుబడుతున్నటువంటి అప్పులన్నీ తొలగిపోవును గాక. గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా చప్పలు కొడుతూ ఫైర్, గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ రీ బా 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 బా. పొందుకో ఆత్మను పొందుకో, పొందుకో పొందుకో శబల బల 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 బల. రీ బల 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 శబల బల బల బల. పొందుకో ఆత్మను పొందుకో రీ బల 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 బల. రీ బల 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 శబల బల బల. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బిడ్డ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శాపం లయమైపోవును గాక. ఓ ప్రతి శాపం లయమైపోవును గాక, ప్రతి శాపం లయమైపోవును గాక. ఓ రిబల బల 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 శబల బల బల. హల్లెలూయా 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 హల్లెలూయా
తండ్రి. అగ్ని జ్వాలలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి పొందుకో. శక్తిని పొందుకో. అభిషేకము పొందుకో. అభిషేకం పొందుకో. ఆకాశం తెరవబడి అగ్ని వెలుగులుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీదుగా రాలుతుండగా హృదయపూర్వకంగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనాను. అవును తండ్రి, ఇడిపోలని అనుబంధాన్ని నా తండ్రి మాకు ముడి వేసుకుని పెనవేసుకున్న దేవుడు అయ్యా. ప్రార్థనలో ఉందాం. ఎవరికారి హృదయపూర్వకంగా చక్కగా చేతులు జోడించి దేవాది సన్నిధినారైనా మీరు వెలకట్టిన ఆయన రక్తంతో మమ్మల్ని వెలకట్టి కొన్న దేవుడు అయ్యా. ఈ బంధం నా తండ్రి విడిపోని బంధం అని హృదయపూర్వకంగా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా నా హృదయాన్ని ఏలుము నా తండ్రి. నడినెత్తించిన కాలు వరకు నాయన నన్ను ప్రోత్సహించిన ఆయన మీ పవిత్రమైన రక్తంతో కడిగి వేసి ఆయనని శుద్ధిగా చేసిన దేవాది దేవుడు అయ్యా. ఈ పరిచర్యలో ఒక పాత్రగా నేను వాడుకున్నందుకు పరిశుద్ధాత్మ దేవుడు మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఈ మందిరంలో ఒక గొప్ప ఎలుగు ఈ గ్రామం అంతా ప్రకాశిస్తుంది. ఇదిగో ఇక్కడ ప్రకాశించిన ఎలుగు, ఇక్కడ ఎలుగుల నక్షత్రం ఈ గ్రామం అంతా కూడా ఆయన సంచరిస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప ఎలుగు గొప్ప ఎలుగు గొప్ప ఎలుగు. ఇదిగో ఈ మందిరం ఎలుగు ఈ గ్రామం అంతా ప్రకాశిస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక నక్షత్రం వలె ఆయన ఈ సంఘంలో నేను నిలబడతాను ఆయన. అయ్యా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఇదిగో 5వ సువార్తగా నేను నిలబడతా ఈ సంఘంలో. అయ్యా హల్లెలూయా. ఒక మూల స్తంభం వలె నిలబడతానని. ఓ యవనస్తుడా నువ్వు కావాలి దేవునికి. ఓ యవన కాలంలో ఓ బిడ్డ దేవునికి కావాలి. ఈ సంఘ పరిచర్యలో కావాలి. నిన్ను వాడుకోవడానికి దేవుడు నిన్ను బలపరిచారు. వ్యాధులలో బాధలలో సమస్యలలో ఎన్ని వచ్చినా నా తండ్రి ఇదిగో నిన్ను చేయబట్టి నిలబెట్టుకున్న దేవుడు ఈ మందిరానికి నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి నిలబడి దేవుడిని అడుగు నా తండ్రి. ఈ సంఘంలో ఒక మూల స్తంభంగా నిలబడతాను ఆయన అని అడుగు. దేవుడిని అడుగు దేవుడు ఇదిగో ఆయన చేతులు చాచి ఇలా నిలబడి ఉన్నాడు. ఇదిగో దేవుడు హల్లెలూయా హల్లెలూయా. అడగాలి హల్లెలూయా. ప్రార్థనలో ఉందా? ప్రార్థనలోకి వెళ్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, కళ్ళు తెరవద్దు. చేతులు జోడించి దేవాది దేవునిలో హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పాలు గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం. పరిశుద్ర 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 మహోన్నతుడా. హల్లెలూయా. ఆరాధన నిమిత్తమై వాక్య నిమిత్తమై తండ్రి నీకు ప్రార్థనలు వందనములు. నడిపిస్తారు. మీ వెలుగును ప్రకాశించినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ అమోఘమైనటువంటి ప్రభు గొప్ప కార్యములు జరిగించబోతున్న నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ కూడికను బట్టి
ఈ కూడిక ప్రభు ఎంతో మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చినందుకు వందనాలు స్తుతులు హల్లెలూయా హల్లెలూయా. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి యేసయ్యా సమస్త మహిమ ప్రభావంలో మీకే ఆరోపించి ఉన్నాం నా తండ్రి. ప్రతి ఒక్కటి మీరు లెక్కించి ఉన్నారు నా తండ్రి. స్తోత్రం మేము మహిమపరుచుటకు మాకు ఇచ్చినట్టు ఇక ధన్యతను బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభువా. మీ వెలుగుకై వందనాలు తండ్రి, మీ జ్ఞానమునికై మీ ఆత్మకే పరిశుద్ధాత్మకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ముట్టండి ప్రభు. నైనా మీ యొక్క వాక్యం చేత ఇంకను నా తండ్రి ప్రభు నాకి నన్ను ప్రతి ఒక్క నా మనసులో ఉన్నటువంటి మలినములు నీకు వ్యతిరేకంగా ప్రతి చర్యను తీసివేసి కొట్టివేసి ప్రభు నా తండ్రి నీ ఇంపైన సువాసనగా నా తండ్రి ప్రతి ఒక్క నిలబెట్టుకొని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీతో సంబంధం కలిగే వారిగా ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క నా నీతో బంధం కలిగి జీవించడం వారిగా ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తుతులు తెలుస్తూ ఈ కొద్ది పదార్థాన్ని చేర్చుకొని మన యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆరాధన ప్రార్థన ఆలకించి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. చక్కటి ఆరాధనలో మనల్ని నడిపించినటువంటి